ఒక తాత యమధర్మరాజు దగ్గరికెళ్ళి, ఇదేంటి స్వామి, ఏం చేసినా మేము కలిసే చేశాం, మరి నా భార్య ఎందుకు స్వర్గానికి వెళ్ళింది, నేనెందుకు ఇక్కడే ఉండిపోయాను అని అడిగాడంట. దానికి యమధర్మరాజు గట్టిగా నవ్వి, ఒరే మూర్ఖుడా, నువ్వు నీ పెళ్ళాం చెప్పిన చెప్పుడు మాటలు విని నీ తల్లిదండ్రుల్ని దగ్గర తీయలేదు, నీ తోడబుట్టిన వాళ్ళని ఎంతగానో దూరం చేసుకున్నావు, ఏ రోజు మీ తోడబుట్టిన వాళ్ళ ఎదుగుదలను కోరుకోలేదు, వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు సంతోషించావు, ఎదుగుదలని చూడలేకపోయావు అన్నాడంట. మరేంటి స్వామి, అదే తప్పు నా భార్య కూడా చేసింది కదా అంటే, అవును, నీ భార్య పక్కన వాళ్ళ ఎదుగుదల చూడలేకపోయేది, కానీ వాళ్ళ రక్త సంబంధ ఎదుగుదల ఎప్పుడూ కోరుకునేది. వాళ్ళ ఆపదలో ఉంటే విలవిలలాడిపోయేది, దగ్గరుండి మరి వాళ్ళ ఆపద నుంచి తప్పించేది, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక దైవంలాగా పూజించేది. కానీ నువ్వు అలా కాదు, నీ భార్య చెప్పుడు మాటలు విని ఈరోజు ఇక్కడ ఉన్నావని గట్టిగా నవ్వాడంట.